హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. స్కూల్కి హాలిడే ఉందని. అందులోనూ రీసెంట్గా మా వదినకి ట్విన్స్ పుట్టారండి. వదిన అంటే మా అన్నయ్య వైఫ్. పిల్లల్ని చూడక 1 మంత్ అవుతుంది. సో చూద్దామని వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ హౌజు లొకేషన్ అటు ఇటు చెట్లు వెళ్తుంటే చాలా బాగుంటుందండి. మా బాబు ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అమ్మ వెళ్దామని ఒకటే గోల హాలిడేస్ వచ్చినప్పటి నుంచి. సో అందుకే వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ హౌజు నాగార్జున సాగర్ పక్కన హాలియా అండి. మా బాబు కార్లో ఇలా స్టీరింగ్ అరేంజ్ చేసుకున్నాడు. వాడికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. కార్లు అంటే ఇంకా పిచ్చి పిచ్చి ఇష్టం. ఏ కార్ అయినా చూడగానే చెప్పేస్తాడండి. వాడికి ఎలా వచ్చిందో తెలియదు కానీ. ఇంకా స్టీరింగ్ కావాలని వాళ్ళ డాడీతో ఒకటే గోల చేసి ఆన్లైన్లో స్టీరింగ్ ఆర్డర్ పెట్టించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్టీరింగ్ని కార్లో అరేంజ్ చేసుకొని వాడు అలా డ్రైవింగ్ చేస్తూనే వెళ్తుంటాడు. సాంగ్స్ వింటూ డ్రైవింగ్ చేస్తూ తనే నిజంగా డ్రైవ్ చేస్తున్నట్టుగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాడు. అటు ఇటు కదలకుండా అలాగే స్టాచ్యూలా కూర్చొని వాళ్ళ డాడీనే అబ్జర్వ్ చేస్తుంటాడు. వాళ్ళ డాడీ డ్రైవింగ్ ఎలా చేస్తుండా అని వాడు బాగా అబ్జర్వ్ చేస్తాడండి. అబ్జర్వ్ చేసుకుంటూ లెఫ్ట్ రైటు కార్ అన్ని టర్న్ చేసే విధం అవన్నీ చూస్తుంటాడు. బాగా చూసి అదే విధంగానే వాడు కూడా డ్రైవ్ చేస్తుంటాడు. సో వాడే తోలుతుండ అనుకోవాలి మనం. ఆ విధంగా డ్రైవ్ చేస్తుంటాడు. వాడు ఇంకా అలసిపోయి పడుకున్నాడండి. సో అంతసేపు వరకు హాలియా వెళ్ళే వరకు నేనే డ్రైవ్ చేస్తానమ్మా, నేనే తీసుకొచ్చానని తాతయ్య అమ్మమ్మ వాళ్ళకి చెప్పాలి మీరు అని బాగా గోల చేసిండు. వాడికి తెలియకుండానే డ్రైవింగ్ చేస్తూ అటు చూస్తూ కాసేపు అలసిపోయి పడుకున్నాడు. మేము ఇంకా వెళ్తూనే ఉన్నామండి. ఫైనల్గా అయితే మేము మా ఇంటికి రీచ్ అయ్యామండి. మా అమ్మ నాన్న అన్నయ్య వదిన వాళ్ళు మేము ఎప్పుడెప్పుడు వస్తామని ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఇంటికి వెళ్ళామండి. మా డాడీ ఇలా ఆకుకూరలన్నీ ఇంట్లోనే వేసుకుంటాడు. పాలకూర, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ. సో మెంతం కూర వేశాడు డాడీ. అది ఇప్పుడే చిన్నగా వచ్చేస్తుంది. ఈ విధంగా మా ఇంట్లో ట్రీస్ అన్నీ చాలా ఉంటాయి. కరివేపాకు, కలమంద, మందార, గన్నేరు, మెంతుకూర అనేది అన్ని కర్రీస్లో వండుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా సేల్ అవుతుంది. మా డాడీ మార్కెట్లో కూడా వేస్తాడు. సో కరివేపాకు చెట్టు, ఇంకా సపోటా, నీమ్ ట్రీ, జామ చెట్టు 2 ఉన్నాయండి. జామ చెట్లు కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా మా ఇంట్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయండి. తర్వాత మా మమ్మీ మా కోసం లంచ్ ప్రిపేర్ చేసింది. మేము వస్తున్నామంటే చాలు ఇంకా అన్నయ్య మటను, చికెన్, ఫిష్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. మేము ఎంత చెప్పినా వినరు. అమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేసిందంటే తలకాయ కూర, మటన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్ ప్రిపేర్ చేసింది. అందరం కలిసి కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా తిన్నాము. ఇంకా మేము హైదరాబాదు బయలుదేరామండి. వచ్చేటప్పుడు చీకటి అయింది. మిడిల్లో మాకు చింతపల్లి అనే విలేజ్ ఉంటుంది. అక్కడ సాయిబాబా టెంపుల్ బాగుంటుంది. వచ్చేటప్పుడు చూపిద్దామంటే బాబు పడుకున్నాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిద్దామంటే మేము నాన్ వెజ్ తిన్నాం కదండి. ఇంకా టెంపుల్కి ఎలా వెళ్తాం? వెళ్ళలేం కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మాత్రం వ్యూ మొత్తం చూపిస్తానండి. ఇంకా నైట్ లైటింగ్స్కి చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్ మొత్తం. ఇలా గోశాల ఉంటుంది. బయటికి వెళ్ళి చూస్తేనే చాలా పెద్దగా ఉంది. లోపల ఇంకా బాగుంటుందండి. ఎవ్రీడే అన్నదానాలు ఉంటాయండి ఇక్కడ. ఇంతసేపు నా ఛానల్ చూసి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.